మీ వసంత. మనం ఈరోజు వీడియోలో కొన్ని కాటన్స్ ఉన్నాయి, కోటాలు ఉన్నాయి, ఇంకా మోడల్లో బాందిని మోడల్స్ ఉన్నాయి, అజ్రక్ ఉన్నాయి, చినాన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కాటన్లో మల్ కాటన్స్ నేను చేస్తాను కదా. మల్ కాటన్ చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఏదైనా కూడా మనకి క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుందని చెప్తాం కదా. మల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కొంచెం మనం చేసేది 120 కౌంట్ ప్యూర్ మల్లు, అందులో కూడా ఖాదీ వస్తాయి. ఖాదీ కాదు మనం చేసేది, హ్యాండ్లూమ్ మల్లు వస్తుంది. ఇది కాదండి, నేను అంతకుముందు చేస్తాను కదా హ్యాండ్ పెయింట్. ఇది వచ్చేసరికి సేమ్ స్టైల్ అని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా ఒకసారి. ఇది ఫ్లవర్ ప్రింట్లో వచ్చింది. ఇది కూడా కాటన్ ప్యూర్ మల్ కాటనే వస్తుంది. ఇది మిల్స్లో తయారయ్యేది, అవి మనకి హ్యాండ్లూమ్ అనమాట. దానివల్ల మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇది ప్రింట్ వస్తుంది, సేమ్ అదే స్టైల్ డిజైన్ అనమాట. ఫ్లవర్ డిజైన్ మీకు గుర్తుంటుంది కదా, మనం చాలా కలర్స్ కూడా చేసాం ఇందులో. వచ్చేసరికి ఇలా లైట్ సీ గ్రీన్ కలర్, పేస్టల్ కలరే. చక్కగా సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది, కూల్గా, కంఫర్ట్గా. మనకి ఇవి మరీ స్టార్చ్ పట్టవు, అంటే అవి అయితే అసలు కొంచెం కూడా పట్టవు, లైట్గా పడతాయి. ఇవి కొంచెం పడతాయి కానీ మరీ మన కాటన్స్ లాగా పెళ్ళాడుతూ కావాలంటే మాత్రం అంత హెవీగా అయితే పట్టదు. కానీ చాలా సమ్మర్కి బాగుంటాయి, లైట్ వెయిట్లో ఉంటాయి, ఎవరైనా కట్టుకోవచ్చు అండి, చక్కగా ఉంటాయి. కంటిన్యూషన్ డిజైన్ ఫ్లవర్స్, పళ్ళుకి వచ్చేసరికి ఇలా థిక్గా ఫ్లవర్స్ వచ్చాయి, బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. మనకి వాటికి బ్లౌజెస్ రావు కదా, దీనికి ఇలా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. చక్కగా కుట్టించేసుకోవచ్చు మేము బ్లౌజ్ అయితే. బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ కాంబినేషన్ వచ్చేసరికి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 950, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. ఇంకా కొంచెం థ్రోట్ తగ్గలేదు, కొద్దిగా వాయిస్ క్లియర్గా లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. గట్టిగానే మాట్లాడుతున్నాను అక్కడికి. కొంచెం ఇంకా కొద్దిగా ఒక 2 days అయితే ఉంటుంది. ఇది కూడా అంతే, సేమ్ కాటనే, చాలా మెత్తగా ఉంటుందండి. ఇది కూడా అసలు భలే ఉంటాయి. మనకి కలర్స్ ఏంటి, కంఫర్ట్నెస్. ఇది వచ్చేసరికి ఇక్కడ హాఫ్ వైట్ వచ్చింది, స్కర్ట్ బార్డర్ వరకు డిజైన్. మనకి జైపూర్ బ్లాక్స్లో వస్తాయి కదా ఆ స్టైల్. ఆ జైపూర్ బ్లాక్స్లో కూడా చేస్తాం కదా మనం, ప్యూర్ ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, అవి వేరు వస్తాయి, మళ్ళీ ఇవి వేరు. ఏదైనా కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి మనకి వీటిల్లోనే. పైవైపు చిన్న బోర్డర్, మిడిల్ అంతా కూడా చక్కగా ఇలా ఫ్లవర్ బంచ్ వచ్చింది. 2 sides మళ్ళీ ఇలా ఒక ఆరెంజ్ కలర్తో చిన్నగా ఒక 2 inches రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది, లైట్ వెయిట్లో, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా మనకి ఇలా ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ ఇచ్చారండి, రెడ్ మీద వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు. ఇలా వస్తుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 950. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చూడండి ఎంత బాగుందో, చక్కగా తేలిగ్గా ఉంటాయండి ఇవి, లైట్ వెయిట్లో. ఫుల్ బ్లాక్ వచ్చింది, బాడీ అంతా ప్లెయిన్. 2 sides మనకి ఒక చిన్న బార్డర్, ఒక 6-7 inches వరకు ఉంటుందేమో. ఇలా చిన్నగా బ్లూ కలర్, ఆనంద బ్లూ మీద వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. కొంచెం ఇక్కడ స్టైల్ డిజైన్ లాగా, బాతిక్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇలా మనకి ప్రింటే, ఇదంతా కూడా మనకి మిల్స్లో ప్రింటే. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, బ్లాక్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ సారీ కూడా 950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో అసలు, పిచ్చి ఎలిఫెంట్లు ఇట్లా డ్రా చేస్తాం చూసారా, ఆ స్టైల్, పిల్లల స్టైల్ లాగా. ఇలా లైట్ కోరా షేడ్, మరి హాఫ్ వైట్ కూడా కాదు, కొంచెం డార్క్ మీద లెమన్ ఎల్లో కలర్తో వచ్చింది. 2 sides కూడా మనకి ఇలా సీ గ్రీన్ కలర్తో చిన్న బోర్డర్ కూడా జరీ కాదు, మొత్తం కాటన్ మీద ప్రింట్. చాలా కూల్గా ఉంటుంది, సింపుల్గా డిఫరెంట్గా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ బ్లూ వచ్చారు కదా, దాంట్లో లైట్ స్కై బ్లూ ఆ కలర్తో ఇలా ఇంకా స్టైల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 950. నెక్స్ట్ వచ్చేసి కోటాల్. మన ఈ కోటాలో కొన్ని డిజిటల్ ప్రింట్స్ చేసాం కదా. ఇది హ్యాండ్ పెయింట్ స్టైల్. ఇదేమి హ్యాండ్ పెయింట్ స్టైల్లో డిజైనే, ప్రింటే, ఏమి న్యాచురల్గా వేసిన హ్యాండ్ పెయింట్ కాదు, ప్రింటే. డిజిటల్ ప్రింట్ని ఆ స్టైల్లో తీసుకొచ్చారు. ఇది కోటా వస్తుంది ఫ్యాబ్రిక్. మనకి ఇవి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి, సమ్మర్కి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంటాయి, చిన్నగా సిల్వర్ బార్డర్ వస్తుంది ఇలా ఒక 1 inch. చాలా క్లాసీగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. సారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి. మనకి బ్లౌజ్ మాత్రం, అంటే మీరు పట్టుకున్నప్పుడు ఏమన్నా వెయిట్ అనిపించినా, బ్లౌజ్ కొంచెం థిక్గా ఇచ్చారు, 1 meter బ్లౌజ్. ఇంకా బ్లౌజ్ తీసేస్తే నార్మల్ కోటాలు ఎంత లైట్ వెయిట్లో ఉంటాయి అంతే లైట్ వెయిట్లో ఉంది. ఇలా ఆల్ ఓవర్ అంతా స్కర్ట్ బార్డర్, ఫ్రిల్స్లో అలా హాఫ్ వర్క్ ఇచ్చారండి, స్కర్ట్ కాదు సారీ, హాఫ్ వర్క్. అలా హ్యాండ్ పెయింట్ స్టైల్ డిజైన్ వచ్చింది. పళ్ళుకి అయితే మొత్తం డిజైన్ వచ్చింది, మొత్తం డిజైన్. కలర్ వచ్చేసరికి ఒక లైట్ ఆనియన్ పింక్ షేడ్, ఇక్కడ డార్క్ పింక్ షేడ్ ఇచ్చారు బార్డర్ దగ్గర. పళ్ళు కూడా కొంచెం ఇలా జరీ లైన్స్తో డార్క్ షేడ్తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి థిక్గా జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా, జూట్ కోట,
అలా ఇచ్చారనమాట. కొంచెం ఇదే థిక్గా ఉంది, మనకి మామూలు ఈ కోట అయితే ఆగదు కదా, ఇది మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు చక్కగా. హ్యాండ్ పెయింట్ లీఫ్ స్టైల్ ఉంది కదా, ఆ కలర్ ఇచ్చారు. డార్క్ మీద ఇలా 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి, కలర్ కాంబినేషన్ డీసెంట్గా కూల్గా ఉంది, బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1850. నెక్స్ట్ ఇందులో కలర్స్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్, ఇది కూడా చాలా బాగుంది. సేమ్ మనకి ఇలా ప్రింటే, బేస్ బాడీ కలర్ కొంచెం లైట్, చివరి బార్డర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డార్క్ ఇస్తున్నారు కదా, అదే కలర్తో మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఇలా హాఫ్ వర్క్ కూడా హ్యాండ్ పెయింట్ స్టైలే ప్రింట్ ఇచ్చారు. ఇలా పళ్ళు కూడా ఇలా చిన్న పళ్ళు, కుచ్చులు కూడా ఉన్నాయి. చక్కగా ఆఫీస్ వేర్ అలా యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది. మనం కొంచెం కావాలంటే కొద్దిగా స్టార్చ్ పెట్టుకోవచ్చు, స్టార్చ్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇలా ఈ డార్క్ కలర్ బార్డర్ ఇచ్చింది, ఇక్కడ లీఫ్కి ఏదైతే స్ట్రోక్స్ ఇచ్చారో అదే స్టైల్ లాగా ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 1850. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ షేడ్. ఇవి అన్నీ కూడా లైట్ షేడ్సే, పేస్టల్ షేడ్సే, డార్క్ ఏం కాదు. పీచ్ కూడా చాలా లైట్ కలర్, దానికి కొద్దిగా బ్రౌన్ షేడ్ ఇచ్చారు బార్డర్ దగ్గర. ఇంక ఇదంతా మనకి హాఫ్ వరకు అలా పెయింట్ వస్తుంది, పెయింట్ స్టైల్. ఇవేమీ హ్యాండ్ పెయింట్ కాదండి, డిజైన్ అంతే. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కొద్దిగా డార్క్ బ్రౌన్ ఉంది కదా, దాని మీద హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 1850. అన్ని కలర్ బాగున్నాయి, కూల్ కలర్స్ లాగా నీట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా, హడావిడి లేకుండా సింపుల్గా ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, లైట్ సీ గ్రీన్ కలర్, చాలా క్లాసీగా ఉంటుందండి కలర్ అయితే. ఇలా చీలంతా కూడా అదే ఉంటుంది. చిన్న సారీ బార్డర్, 2 సైడ్స్ కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇలా మనకి పళ్ళు కూడా చిన్నగా ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్ ఉన్నాయి, లైన్స్ మీద ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ మాత్రమే థిక్గా ఇచ్చారండి. థిక్గా అంటే మళ్ళీ ఇది కూడా కోటా వీవింగ్లోనే ఉంది, కానీ మనకి కొంచెం థిక్ ఫ్యాబ్రిక్, జూట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. సో ఇదే 1 మీటర్ పైనే ఉంది. ఇంకా చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, కూల్గా ఉంది, చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 1850. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మీరు సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి క్రష్ చేస్తాం కదా మనం, వాటిలో కూడా ఇంకా చాలా మంచి క్వాలిటీ వచ్చింది. ఇది యాప్లిక్ వచ్చింది, యాప్లిక్లో కూడా ఎంత నీట్గా వచ్చింది అండి. 2 డిజైన్స్ ఉన్నాయి మనకి, ఎక్కువ కలర్ ఆప్షన్ అంటే లైట్ షేడ్స్. ఇది హాఫ్ వైట్ కలర్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. మనకి ఇదంతా కూడా కింద హాఫ్ వరకు ఇంచుమించు స్కర్ట్ బోర్డర్ నీళ్ళంత వరకు వస్తుంది. ఇది ఉంది కదా, వేరే ఫ్యాబ్రిక్ని దీనిపైన అప్లిక్ చేసి దానిపైన మళ్ళీ ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు నీట్గా, చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. చివరి మనకి ఇలా చిన్న స్కాలప్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం అప్లిక్, ఎక్కడ మనకి ప్రింట్ కానీ అలా వర్క్ చేస్తుంది కదా, అప్లిక్ చేసి దానిపైన వర్క్. ఇది కుర్చీల్లో మనకి ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. హాఫ్ వైట్ కలరు, బ్యూటిఫుల్. మన క్రష్లో కూడా చేసినప్పుడు కూడా చాలామంది అడిగారండి, మళ్ళీ అవైతే రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను. క్రష్ అయితే ఇది కొత్తగా ఫ్యాబ్రిక్ బాగుంది, ఫైన్ క్వాలిటీ, ఆ క్వాలిటీ బాగుంది. ఈ వర్క్ ప్రైస్ కంప్లీట్ అయ్యాక మనకి మొత్తం ఇలా పళ్ళు దగ్గర నుంచి మొత్తం ఇచ్చారు అప్లిక్ అనేది. ఆ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. ఏదైనా ఆ వర్క్ని బట్టి, ఫినిషింగ్ బట్టి ఉంటుంది కదా, మనకి క్వాలిటీ బట్టి ప్రైస్. ఇలా మొత్తం వస్తుంది. చుట్టూ కూడా లైట్, మనకి ఒక లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలరే స్కాలప్ ఇచ్చారు, అదే కలర్ ఇచ్చారు. మళ్ళీ నీట్గా ఉంది సారీ అయితే. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి చిన్న స్కాలప్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఉందండి. అసలు వర్క్ కానీ స్టైల్, ఫ్లవర్ వచ్చింది. మళ్ళీ ఆ కొమ్మలు ఉన్నాయి కదా కింద, అయితే మనకి ప్రిల్స్ పార్ట్లో అయితే ఒక కొమ్మలాగా ఇచ్చారు కదా బోర్డర్, అలాగా మనకి ఇక్కడ పెరిగే కొద్దీ ఆ కొమ్మ మీద బర్డ్ ఉన్నట్టుగా కూడా ఇచ్చారు. మొత్తం ఆ బర్డ్ రెక్కలో అన్నీ కూడా నీట్గా వర్క్, సెల్ఫ్ కలరే చేశారు కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో. మళ్ళీ ఈ అప్లిక్ మీద కూడా వర్క్ వచ్చింది, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ డిజైన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. నెక్స్ట్ వచ్చేసి సేమే రివర్స్ కాంబినేషన్, అంటే మనకి అక్కడ అప్లిక్ వచ్చింది కదా ఆ కలర్, దాని మీద హాఫ్ వైట్తో చేశారు. ఇది చూడండి చక్కగా టిష్యూ వచ్చేసరికి ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుందండి. సెలబ్రిటీ కలర్స్ ఉంటాయి చూసారా, లైట్ కలర్, ఇది చాలా బాగుంది షేడ్. మనకి టిష్యూ వల్ల మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కనిపిస్తుందో కానీ కొంచెం గోధుమ కలర్ షేడ్ ఉంటుంది చూసారా,
ఆ కలర్ సేమ్ మనకి ఇక్కడ స్కర్ట్ బోర్డర్ నీళ్ళంత వరకు కూడా ఇలా ఫ్లవర్ కొమ్మ వస్తుంది, అక్కడి నుంచి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. డీసెంట్గా ఉన్నాయి కదా కలర్స్. కొంచెం డిజైన్స్ 2 డిజైన్స్ ఉన్నాయి, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది డిజైన్, చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఎక్కడా గుచ్చుకోదండి. అది మాత్రం బాగా చూసుకుంటాను నేను, గుచ్చుకోకుండా లైట్ వెయిట్లో ఉండేటట్టు ఫ్యాబ్రిక్స్ అయితే. ఇలా బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది, ఇంకా తెలుస్తుంది కదా గోల్డ్ టిష్యూ లాగా. టిష్యూ అని కూడా మనకి ఎక్కడ గుచ్చుకోదు, ఫాల్ తెలుస్తుంది కదా, చాలా బాగుంది. బ్యూటిఫుల్ సారీ. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే స్టైల్, కాకపోతే చిన్న డిజైన్. ఇది కొద్దిగా డిజైన్ మనకి ఇక్కడ పెద్ద ఫ్లవర్ వచ్చింది కదా, దాంట్లో చిన్న ఫ్లవర్ వచ్చింది. సేమ్ ఇది బ్లాక్, చాలా బాగుంది చూడండి. లైట్ బిస్కెట్ కలర్తోనే మనకి ఇదంతా అప్లిక్ వచ్చింది. చిన్న ఫ్లవర్ ఇచ్చారు కదా, మనకి ఇక్కడ హాఫ్ వచ్చిన నీళ్ళంత వరకు వచ్చిన దాంట్లో కూడా మనకి ఇలా చిన్న బర్డ్ ప్యారెట్ డిజైన్ వచ్చింది. ఫిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఫ్లవర్ వస్తుంది. చుట్టూ కూడా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీతో చేసిన స్కాలప్ ఉంది. ఇలా మనకి టిష్యూతో వచ్చేసరికి షైన్ ఉంది, ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇలాగా చుట్టూ స్కాలప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి చిన్న స్కాలప్ వస్తుంది. లైట్ వెయిట్లో ట్రెండీగా ఉంటుందండి ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకలాంటి ఇంగ్లీష్ కలరే, కొద్దిగా గ్రే షేడ్ మిక్స్ అయిన షేడ్. గ్రే గచ్చ కలర్ ఉంటుంది కదా మనకి, గచ్చకాయ కలర్కి ఈ టిష్యూ గోల్డ్ టిష్యూ వచ్చేసరికి మనకి ఈ షేడ్ కనిపిస్తుంది. ఇంగ్లీష్ కలర్ కానీ చాలా బాగుంది కలర్ అయితే, డీసెంట్గా ఉంటుంది. మనం ఈ షేడ్ అయితే చేయలేదు అది ఇప్పటివరకు, అంత క్లాసీ కలర్. దీనికి కూడా అంతే సేమ్ అప్లిక్ వస్తుంది, అన్ని ఫ్లవర్స్కి అప్లిక్ వచ్చింది. పైన ఈ పెటల్స్ లాగా బర్డ్కి రెక్కల్లాగా ఇవన్నీ కూడా వర్క్ వచ్చింది. బ్యూటిఫుల్ కలరు. ఈ డిజైన్స్ ఏంటంటే ఎవరైనా కట్టుకోవచ్చు, టీనేజర్స్కైనా చాలా బాగుంటాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇలా పళ్ళు. బ్లౌజ్ అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. హ్యాండ్కి మాత్రం చిన్న స్కాలప్ ఇచ్చారు కదా, అది చేశారు. చక్కగా ఉంది కదా కలర్. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 3150. మంచి కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్ ఆల్రెడీ నేను అందులో కూడా చూపించాను కదా, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు పెద్ద దాంట్లో కావాలా చిన్న దాంట్లో కావాలా అనేది. లైట్ గోధుమ కలర్ చాలా బాగుంటుంది షేడ్ కూడా, ఎవరైనా కట్టుకోవచ్చు. అంటే కొంతమంది పేస్టులు ఇష్టపడరు కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయొచ్చు. ఇట్లా హాఫ్ వరకు ఇది చిన్న ఫ్లవర్, ఇలా పళ్ళు వస్తుంది. ఇదంతా కూడా చక్కగా ఫ్లవర్స్ బర్డ్స్తో చాలా బాగుంటుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజే చిన్న స్కాలప్ వస్తుంది. మీరు కావాలంటే నెక్ పట్టు ఏమైనా వర్క్ చేసుకోవచ్చు, లేదా అలా సింపుల్గా స్టిచ్ చేసుకున్న స్కాలప్ వచ్చింది కాబట్టి ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్తో చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హాఫ్ వైట్ కూడా ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా, అది పెద్ద డిజైన్లో, ఇది చిన్న డిజైన్. అసలు కలరే అంత బాగుంది చూడండి, బాగుంది కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇవేంటంటే మనం లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే పిల్లలకి చాలా నీట్గా ఉంటాయి. చక్కగా కెమికల్ వేసి స్టిచ్ చేయిస్తున్నారు కదా, బాగుంటుందండి. శారీ అయితే ఫుల్గా మీకు ప్రిల్స్ ఎక్కువ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా పళ్ళు కూడా వస్తుంది. సో 2 డిజైన్లో క్లియర్గా అయితే పెట్టండి. చక్కగా షైన్ కూడా తెలుస్తుంది సార్ ఈ కలర్లో. బ్యూటిఫుల్ కలర్, అసలు చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3150. మీకు ఏమన్నా ఈ శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, డోలాలో అజ్రక్ వస్తుంది, మిర్రర్ వర్క్ వచ్చింది. మనం కొంచెం ఇలాంటి వెరైటీస్ చేసాము, మళ్ళీ ఇందులో కొన్ని వచ్చాయండి. అంటే మనకి ఇంకా మోడల్స్ కూడా వచ్చాయి వాటితో పాటు. ఎవరైనా మిస్ అయినాడు చక్కగా చూసుకోండి. ఇది చిన్న ప్రింట్, నేను కట్టుకున్నది ఫ్లోరల్ లాగా వచ్చింది కదా, ఇది మనకి చిన్న ప్రింట్ వచ్చింది. ఇలా కుర్చీల్లో మాత్రం హాఫ్ వరకు చిన్న మిర్రర్ తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏంటంటే మనకి డోలా ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది. ఈ ప్రింటింగ్ అంతా కూడా న్యాచురల్ అజ్రక్, హ్యాండ్ బ్లాక్తో చేసిన న్యాచురల్ అజ్రక్ ప్రింట్ వస్తుంది వల్ల మనకి కలర్స్ చాయిస్ ఎక్కువ ఉండదు. మనకి ఇందులో వాడే కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. చక్కగా మనకి అజ్రక్ అంటే మంచి ట్రెండింగ్ కదా, ఎవరైనా కట్టుకోవచ్చండి. డోలా వస్తుంది, ఇలా లైట్ వాల్. ఇవి అన్ఫినిష్డ్, ఫినిష్ అవ్వలేదండి. మీరు ఒక్కసారి ఫినిషింగ్ చేయించుకుంటే మాత్రం ఇంకా నీట్గా వస్తాయి. ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా ఫినిష్ అవ్వలేదు. ఇంకా చూసారు కదా అంచు, అంటే మనకి వాళ్ళు కలర్స్ అయ్యి పిండినప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తారు కదా, అది ఒకసారి సాఫ్ట్ పాలిష్కి ఇస్తే మనం చాలా నీట్గా వస్తుంది. అంచు కూడా కొంచెం ముడత పడినట్టుంది కదా, మనం ఒకసారి పాలిష్ చేపిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. డోలా వచ్చేసరికి మనకి హైట్ కూడా 46 ఉంటుంది. ఇలా చిన్న కంచి బార్డర్, పైవైపు కింద వైపు కూడా బార్డర్ కూడా చాలా బాగుంది. మనకి బార్డర్స్ చాలా బాగా నచ్చాయి. ఇలా కడ్డీ లాగా వచ్చి మళ్ళీ కింద 6 ఇచ్చారు. మంచి బ్లాక్,
ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది. చాలా బాగుందండి, నీట్గా వచ్చింది మిర్రర్ వర్క్ కూడా. చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్. ఇలా పళ్ళు వస్తుంది, ఆల్ ఓవర్ అంతా మిర్రర్స్, చివరి మనకి ఇలా చిన్నగా జరీ లైన్స్ వస్తాయి. మనకి ఇవన్నీ కూడా డై చేసింది కదా, బ్యాక్ సైడ్ ఇలానే ఉంటాయి, ఇవేమీ మిస్ప్రింట్స్ కాదు. ఇంక ఏదైనా కూడా న్యాచురల్గా హ్యాండ్ బ్లాక్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండవండి. వీళ్ళు డిజైన్ డ్రా చేసుకుంటారు బ్లాక్స్ ఇలా పెట్టేటప్పుడు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇవేమీ డ్యామేజెస్ కాదు. సో ఇవేమి కన్సిడర్ చేయొద్దు. ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా చక్కగా అజ్రక్ స్టైల్లో డిజైనర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, 1 సైడ్ మాత్రం ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. మనం ఈ బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్ వస్తుంది, 1 మీటర్ ఉంటుంది. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుందండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ ఇందులోనే కలర్స్ మనకి ఎక్కువ కలర్ చాయిస్ లేదు, 2 కలర్సే వచ్చాయి. ఇది వచ్చేసరికి మట్టి కలర్, మనం జైపూర్ ప్రింట్స్లో చేస్తాం కదా, సేమ్ అది. ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ డిజైన్ కాదనుకుంటున్నాను, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది కూడా అంతే, మనకి హాఫ్ ఇక్కడ హాఫ్ వర్క్ కూడా చిన్న మిర్రర్ ఉంది, సేమ్ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్లు కూడా మనకి వీడేసే కలర్స్ డైన్ బట్టి కలర్ అనేది కొద్దిగా డార్క్, దాంట్లో అయితే కొద్దిగా గోల్డ్ షేడ్లో కనిపించింది కదా, దీంట్లో యాంటిక్ బార్డర్లో ఉంది ఈ కలర్లో. ప్రింట్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ మిర్రర్ అనేది వస్తుంది, చాలా బాగుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా అజ్రక్ స్టైల్ పళ్ళు, మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ తెలుస్తున్నాయి కదా, చిన్న మిర్రర్స్ ఉన్నాయి. ఇలా మనకి చిన్నగా జరీ లైన్స్ వస్తాయి చివర. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇది మీద ఉన్న బ్రౌన్ షేడ్ ఉంది కదా, లైట్ బ్రౌన్, దాని మీద ఇలా బంచ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది, ఒకవైపు మాత్రం మిర్రర్ వర్క్ చేశారు. చిన్న మిర్రర్స్ బార్డర్ లా ఉంది. బ్యూటిఫుల్ కలర్ అండి. చూసేటప్పుడు డస్టీగా ఉంటుంది, కానీ కట్టుకుంటే బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది, మనకి డిజైనర్ స్టైల్గా ఉంటుంది. ఈ సారీ కూడా 4500. నెక్స్ట్ వచ్చేసి మోడాల్లోనే బాందినీలు. ఆల్రెడీ మనం బాందినీలో చాలా వెరైటీస్ చేసాం కదా, మోడాల్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి. మోడాల్లో కూడా మనకి నేను లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాంటి స్టైల్సే చేశాను. ఇలాగే అది మార్బుల్ మోడల్ వస్తుంది, ఇంకా ఫైన్ అనమాట. మనకి ఇంకా ఇవి మీడియం రేంజే వచ్చాయి, మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇవి కూడా అన్నీ కూడా న్యాచురల్లో వచ్చినవే. ఇది హ్యాండ్ బాందినీ తెలుస్తుంది కదా మీకు, అందుకే అన్ఫినిష్డ్. మీరు ఒకసారి పాలిష్ చేయించుకుంటే నీట్గా హైట్ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా డ్రై వాషే. మనం ఇప్పుడు అజ్రక్ చూసాం కదా, ఇవన్నీ కూడా డ్రై వాషే. కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి కదా. మంచి గ్రీన్ కలర్కి ఇక్కడ వచ్చేసరికి ఒక లాంటి పికాక్ బ్లూ షేడ్, మిడిల్ అంతా మనకి ఇది వస్తుంది. మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ అంతా ఇలా బాందినీ వచ్చింది. చాలా బాగుంది కదా, లైట్ వెయిట్లోనే ఉంది. మనం స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా చేస్తూ ఉన్నాం కదా, ఇంకా తక్కువ ప్రైస్లో కూడా. ఏదైనా కూడా క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది. అంటే చూడడానికి సేమ్ ఒకేలా అనిపిస్తాయి, కానీ వేరే. మనం ఇలాగే సేమ్ ఈ జరీ పట్టాతోనే చేసాము, ఇది పళ్ళులో కూడా మనకి ఇలా బాందినీ వచ్చింది, ఒక ఫ్లవర్ బడ్ లాగా డిజైన్ ఇచ్చారు చూడండి, బాగుంటుంది. ఫినిష్ అయితే చాలా బాగుంటుంది. జరీ పట్టా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డార్క్ బార్డర్ కలర్ ఉంది కదా, ఆ కలర్ గ్రీన్ ఇచ్చి హ్యాండ్కి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బాందినీతో బార్డర్ లాగా ఇచ్చారు. ఒకసారి ఫినిష్ అయితే చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయి. బ్యూటిఫుల్ ఉంది కదా, అసలు చక్కగా మల్టీ కలర్ లాగా చాలా క్లాసీగా ఉంది, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3500. మంచి ప్రైస్లో ఉన్నాయండి, బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. చక్కగా అంటే మోడల్స్ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు కదా, మంచి ట్రెండీ అండి. చక్కగా డిఫరెంట్ స్టైల్స్, ఇలా బార్డర్ లేకుండా చక్కగా క్లాసీగా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఇది చూడండి, అసలు ఒకలాంటి లైట్ బ్రౌన్ షేడ్, ఇక్కడ ఎల్లో, చామంతి ఎల్లో కలర్ ఉంటుంది కదా, అలా అంటే దగ్గర షేడ్స్ బాగుంది కాంబినేషన్. సేమ్ మనకి ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్ కలర్ బ్రౌన్ వచ్చి దాని మీద బాందిని, మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా హ్యాండ్ బాందిని. ఇది పళ్ళు వస్తుంది, దీని చివరి కూడా జరీ పట్ట వచ్చింది ఇలా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలరే ఇలా 2 సైడ్స్ కూడా ఇచ్చారు మనకి హ్యాండ్కి బార్డర్ అనేది. 1 మీటర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా. అంటే మీరు ఫినిషింగ్ చేపిస్తే ఇంకొంచెం వస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. అన్ని కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా క్లాసీగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3500. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్. మనం వైలెట్లో కూడా అజ్రక్ బార్డర్స్ వచ్చి అలా చేసాం కదా, అదే స్టైల్లో. ఇది ఇక్కడ వచ్చేసరికి లైట్ కొద్దిగా లావెండర్ షేడ్లా ఉంది. 2 సైడ్స్ కూడా డార్క్, 2 కూడా దగ్గరవే కానీ కొంచెం లైట్ డార్క్ వచ్చింది. సేమ్ మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలా బాందినీ వస్తుంది. దీనికి పళ్ళుకి వచ్చేసరికి ఇలా బార్డర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ జరీ పట్టా వస్తుంది,
బ్లౌజ్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ కూడా బార్డర్, అంటే డార్క్ షేడ్ ఉంది కదా అదే కలర్ ఇచ్చారు. చాలా బాగుంటుందండి కలర్ అయితే. మన ట్రెండింగ్ కలర్ కదా అసలు, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3500. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్లోనే ఇక్కడ వచ్చేసరికి ఒకలాంటి గ్రీన్, లీఫ్ గ్రీనే. ఇక్కడ మనకి లైట్ అరిటినార పచ్చి ఉంటుంది చూసారా, కొద్దిగా అలా అంటే ప్యారెట్ గ్రీన్లో కూడా కొంచెం లేత కలర్, 2 దగ్గర షేడ్స్. చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసరికి. మనకి మోడల్ అంటే అర్థం ఐడియా ఉంటుంది కదా చాలా మందికి. మరీ షైనీగా ఉండదండి ఫ్యాబ్రిక్, కొద్దిగా డల్ ఫినిషింగ్లోనే ఉంటుంది మనకి. సారీ మన సింథటిక్ శారీస్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం డల్ ఫినిషింగే ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. చాలా బాగుంది. ఇలా చివరి జరీ పట్ట వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, బార్డర్ కలర్ ఉంది కదా అదే కలర్కి 2 సైడ్స్ కూడా ఇచ్చారు. బార్డర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి, అసలు మెయిన్ బాగుంది కదా. లాస్ట్గా చూడండి. ఈ సారీ కూడా 3500. కొంచెం నా వాయిస్ క్లియర్గా ఉండకపోవచ్చు, సో అడ్జస్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి ఇంకొంచెం ఫైన్ మోడల్. మనం ఇందులో కూడా చాలా వెరైటీస్ చేసాము, ఇంకా ఫైన్. ఇది కొంచెం లైట్ షైన్ ఉంటుంది దాని మీద. ఇది వచ్చేసరికి అజ్రక్ వస్తుంది. ఇదంతా ప్రింట్, లైట్ కలర్, లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది కదా, క్రీమ్ మీద కొంచెం డార్కర్ షేడ్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా అజ్రక్ డిజైన్ వస్తుంది. పై వైపు చిన్న బార్డర్, కింద వైపు మనకి నీళ్ళెంత వరకు బార్డర్ వస్తుంది. డిజైన్ మధ్యలో సర్కిల్స్. ఇవి కూడా అన్ని న్యాచురల్ కలర్స్, హ్యాండ్ బ్లాక్ అజ్రక్స్. బాగుంది కదా కలర్, డీసెంట్గా ఉందండి. దీంట్లో మనకి ఇదే కలర్లో 2 డిజైన్స్ ఉన్నాయి, సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి మనకి ఇందులో ఎక్కువ కలర్ చాయిస్ ఉండదు, డిజైన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి 1 మీటర్ ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా చిన్న ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంటుంది, నేచురల్ అజ్రక్, బ్యూటిఫుల్ కలర్, అసలు బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలో మనకి ఇలా క్రాస్గా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా. ఎల్లో మీద మనకి ఈ స్టైల్ చాలా బాగుంది. దీని ఏదో వంట ప్యాటర్న్ అయితే నాకు కరెక్ట్ గుర్తురావట్లేదు. 2 సైడ్స్ కూడా బ్లాక్ కాదు, ఇది ఒకలాంటి స్నఫ్ కలర్, డార్క్ కలర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఫాల్ ఉంటుంది ఫ్యాబ్రిక్, నార్మల్ వెయిట్, మరీ లైట్ వెయిట్ అని చెప్పలేము, కానీ మనం వేసుకుంటే బాగుంటుందండి. బ్లౌజ్ తీసేసి వేసుకుని స్టిచ్ చేసుకుని బ్లౌజ్ వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఫీల్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా అసలు సరీ బోర్డర్స్ అవి రావు, అలా ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. అంటే మనకి చాలామందికి అది బోర్డర్స్ ఉంటేనే ఆ ప్రైస్ ఏమో అనుకుంటారు, కానీ అర్థమయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది. ఏదైనా దాన్ని బట్టే చాలామంది ఇష్టపడరండి బార్డర్స్ అయితే. జరీ బార్డర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సో అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్, ఇదంతా కూడా ప్రింట్, బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. కలర్ అయితే మంచి షేడ్, మనకి తక్కువ వస్తాయి ఈ షేడ్స్, ఎల్లోలు ఇవన్నీ కూడా. బాగుందండి షేడ్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్లో 2 శారీస్ ఉన్నాయన్నాను కదా. ఇందాక మనం చూసింది సర్కిల్ హాఫ్ స్టైల్ వచ్చింది కదా, ఇది వచ్చేసరికి ఇదేంటో డిఫరెంట్గా వచ్చింది. మనకి ఇలా హాఫ్ లాగా ఇచ్చారు, సిగ్జాగ్ స్టైల్ వచ్చింది ఇలాగా కలర్, మల్టీ కలర్స్తో. ఇది వచ్చేసరికి ఒక లైన్ లాగా కొంచెం ఒక పార్ట్ ఇలా బాక్సులు ఇచ్చారు, అజరక్ స్టైల్ బాక్సులు, మధ్యలో లీఫ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది. 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుందండి, చక్క లైట్ ఫాల్ ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందో, స్లిమ్గా కూడా కనిపిస్తారు. ఇంకా బాడీ హగ్గింగ్ కదా మెటీరియల్, చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, అజరక్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్రింట్ లీఫ్ డిజైన్ ఇచ్చారండి, భలే ఉంది డిజైన్ అయితే. బ్యూటిఫుల్ కలర్, బాగుంది కదా, చక్కగా ఉందండి. ఇలాంటి స్టైల్స్ కోసం చూస్తుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 4200. నెక్స్ట్ వచ్చేసి ఇండిగోలో ఒకలాంటి గ్రే షేడ్ మిక్స్డ్, మనకి ఎక్కువ ఈ షేడ్స్ వస్తాయి కదా ఇందులో. దీనికి బ్లాక్ కలర్, 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక పట్టీ లాంటి బార్డర్, జరీ బార్డర్ కాదు ప్రింటే, మధ్యలో ఒక డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారు బాక్స్ లాగా. 2 సైడ్స్ ఇలా అజ్రక్, చాలా బాగుంటుంది. ఇంక ఈ కలర్ అంటే అవసరం కలర్, అసలు పీట్ అడిగే షేడ్ కూడా ఇదే, ఎక్కువ వస్తుంది కూడా మనకి షేడ్ అనేది. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి ఆ ఇండిగో షేడ్ మీదే లీఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇలా చూసినప్పుడు కలిసినట్టుంది బ్లౌజ్కి శారీకి, డిఫరెన్స్ లేదు అనుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ఈ బ్లౌజే బాగా సెట్ అవుతుంది. బాగుంది కదా,
చాలా చాలా క్లాసీగా ఉందండి. ఈ సారీ కూడా 4200. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఆల్రెడీ రంకాట్ నేను చేశాను కదా మీకు, అవేనండి మనకి రీస్టాక్ అయ్యాయి. అంటే కొంతమంది నేను లాస్ట్ టైం కూడా 2 సెట్స్ ఉన్నాయి మనకి, అయిపోయాయి. మళ్ళీ అడిగారు. సో ఎవరు అడిగారో ఫాస్ట్గా అయితే చూసుకోండి. సోల్డ్ అవుట్ చెప్పిన వాళ్ళకి చక్కగా రీస్టాక్ అయ్యాయి. ఇది మంచి డోలా వస్తుంది, ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్. మనకి ఇదంతా కూడా హ్యాండ్ రంకాట్, హ్యాండ్తో చేసిన షేడ్సే. ఇలా లైట్ షేడ్స్, ఇక్కడ లైట్ ఆనియన్ షేడ్ కలర్, లైట్ ఆరెంజ్, ఇక్కడ కొంచెం డార్క్ షేడ్, ఒక పింక్ యాడ్ అయిన షేడ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా రస్ట్ కలర్ ఉంటుంది చూసారా, రస్ట్ ఆరెంజ్, ఆ కలర్ బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ కూడా చాలా బాగుంది, ఇలా స్కాలప్ స్టైల్ లాగా ఇచ్చారు. రెగ్యులర్ కంచి బార్డర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంది, లైట్ షైన్ ఉంది, మంచిగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ కదా. రిపీట్ అడిగారు కదా, చక్కగా చూసుకోండి ఫాస్ట్గా. మనకి అదే ఒక్క సెట్టే ఉంది ఇప్పుడైతే, సో ఫాస్ట్గా చూసుకోండి. ఇలా మనకి చిన్నగా పళ్ళు సరీ లైన్స్తో పళ్ళు వస్తుంది, అదే కలర్ కుచ్చులు వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ కలరే, ఇలా బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది, నెంబరింగ్ ఉంటుంది. ఇదొక్కటే ఇంకొక శారీ ఉంది దగ్గరగా ఉండదు షేడ్, బోర్డర్ కలర్తో పాటు క్లియర్గా పెడితే ఈజీగా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి. మనకి అలలో కూడా చాలా క్వాలిటీస్ చేస్తాం కదా, ఏదైనా కూడా మనకి క్వాలిటీని బట్టే ఉంటుంది ప్రైస్. ఇలా లైట్ గ్రే షేడు, బ్లూ కలర్, గ్రీన్, 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇది వస్తుంది. ఇక్కడ సరీ లైన్స్ లాగా ఇచ్చారు చూసారా, ఇలా అంటే మనకి బార్డర్ లాగా ఇస్తారు కదా, అలా లైన్ నిలువుగా ఇచ్చారు లైన్స్. చక్కగా ఉంటుంది, కంఫర్ట్ ఫ్యాబ్రికే. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, చిన్న బనారసి బుట్టి 1 మీటర్ వస్తుంది. చీరంతా పన్నా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కదా. చక్కగా మల్టీ కలర్స్ ఇలా వచ్చేసరికి బాగుంటుందండి వేసుకున్నా. మనకి ప్యూర్ బనారస్లో వస్తాయి కదా, అదే స్టైల్ లాగా ఫ్యాబ్రిక్ మారుతుంది, అంతే డోలా వస్తుంది. ఈ సారీ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్. అసలు ఈ కలర్ అయితే రిపీట్ అడిగారండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది కదా. డిజైన్ బాగుంది, చక్కగా ఆ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ లావెండర్ ఇక్కడ ఉంది కదా, ఆ కలర్ ఇచ్చారు. ఇక్కడ లైట్ లావెండర్, డార్క్, ఇక్కడ ఆనియన్ షేడ్ కలర్ ఇచ్చారు. 3 కలర్స్తోనూ అలా మల్టీ షేడ్స్ లాగా ఇచ్చారు, కంటిన్యూషన్ లాగా. మరి డార్క్ షేడ్స్ అలా కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా అన్నీ కూడా దగ్గర షేడ్స్. ఆ దగ్గర షేడ్స్ వల్ల ఇంకా చాలా నీట్గా ఉంది లుక్ అయితే. ఇలా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ బాగుంటుందండి. చక్క చిన్న బెనారసి బుట్టితో బ్యూటిఫుల్ ఉంది కదా. బ్లౌజ్కి అయితే బార్డర్ కాదు, చాలా బాగుందండి. ఈ సారీ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, లైట్ కలర్స్, గ్రీన్లోనే అన్ని షేడ్స్ అనుకోవచ్చు. ప్యారెట్ గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్, అరిటినార్ పచ్చి గ్రీన్ ఉంది, ప్యారెట్ గ్రీన్ ఉంది, కొంచెం ముదురు లీఫ్ గ్రీన్ ఉంది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ వచ్చింది, చాలా బాగుంది. మనకి ప్యారెట్ గ్రీన్లో కూడా కొంచెం లైట్ షేడ్. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ చూసాం కదా మనం ఒక షేడ్, దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో క్లియర్గా తీసుకుంది. దానికి ఆరెంజ్ బార్డర్ వచ్చింది, దీనికి పింక్ బార్డర్ వచ్చింది. పింక్ కూడా కొద్దిగా ఆనియన్ షేడ్ పింక్, ఇలా అందులోనే లైట్ డార్క్ షేడ్స్, పీచ్ కొద్దిగా కనకాంబరం షేడ్ ఉంది, లైట్ కలర్, కొంచెం ఆనియన్ షేడ్ కలర్, 2 సైడ్స్ బార్డర్, బ్యూటిఫుల్ ఉంది. జరీ కూడా చక్కగా మరీ షైనీ కాదు, మీడియం షేడ్ కాపరిష్ గోల్డే వచ్చింది. ఇలా మనకి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలరే, చిన్న బుట్టి, చక్కగా ముంగా ఫ్యాబ్రికే వస్తుంది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2750. మంచి ప్రైస్లో ఉన్నాయి, చక్కగా చూసుకోండి. చక్కగా అకేషన్ వేస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ చూడండి, న్యూ స్టైల్ భలే ఉన్నాయండి. అసలు అన్ని కలర్స్ బాగున్నాయి, డిజైన్స్ బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్యూర్ చినాన్ వస్తుంది. చినాన్ పైన కూడా మళ్ళీ ఇలా వీవింగ్లోనే ఇలా లైన్స్ ఇచ్చారు, హారిజాంటల్ లైన్స్ వీవింగ్లో. మొన్న చినాన్లో నేను ఇలా నిలువుగా చేశాను కదా, ఇవి వచ్చేసరికి ఇలా హారిజాంటల్లా వచ్చాయి. పైవైపు చిన్న బార్డర్, చిన్న బార్డర్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ కూడా బాగున్నాయి, స్టైల్ బాగుంది. మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్, దానిపైన డిజిటల్ ప్రింట్, కింద మనకి కొంచెం కంచి బార్డర్ స్టైల్ లాగా కొద్దిగా పెద్ద బార్డర్స్ వచ్చాయి. పెద్దదంటే మరీ పెద్దది కాదు, ఒక 6 ఇంచెస్ ఉంటుంది. మరి గోల్డ్ కూడా కాదు, చూసారు కదా కాపరిష్ గోల్డ్, బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది, లైట్ వెయిట్లో భలే ఉందండి. ఫాలింగ్ ఉంటుంది, చక్కగా ఫాలింగ్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఇలా మరి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. కలర్ బాగుంది కదా అసలు. మనకి కలర్లోనే ఇంకొకటి ఉందండి, సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్.
చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఇలా చిన్న పళ్ళు, చిట్ పళ్ళునే వస్తుంది. అవే కలర్ మనకి ఇలా కుచ్చులు ఇచ్చారు. బ్లౌజ్ కూడా బాగుంది చక్కగా. ఇలా గ్రీన్ కలర్ కొద్దిగా డార్క్ షేడ్ ఇచ్చారు. దానికి చిన్నగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇలా కొద్దిగా జరీతోనే వచ్చింది. చిన్న డాట్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ షేప్ కూడా ఇచ్చారు. బ్లౌజ్కి మాత్రం బార్డర్ లేదు. చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2950. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అయితే అసలు మనం చాలా శారీస్ సేల్ చేస్తాం. ఈ కలర్ కూడా, కలరు డిజైన్ డోలాలో మనకి ఇలా కాంతా స్టిచ్ లాగా వీవింగ్ వచ్చి చేసాం కదా. ఇది ఫ్యాబ్రిక్ మారుతుంది. సో అందువల్ల ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇలా మంచి వైలెట్ కలర్ తెలుస్తుంది కదా, దీంట్లో బాగా తెలుస్తుంది. వీవింగ్లో వచ్చిన జరీ లైన్ అంటే మొత్తం కంప్లీట్గా కూడా కాదేమో, అక్కడక్కడ అదే ఒక పోగు దారం ఇచ్చారు, ఒక పోగు అలా ఇచ్చినట్టు వల్ల లైట్ షైనీగా ఉంది. ఇంకా ఈ డిజైన్ అయితే డిజిటల్ ప్రింట్ హాఫ్ నీ లెంత్ వరకు కూడా వస్తుంది. ఇలా మంచి హిట్ డిజైన్. కింద 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. పైవైపు చిన్నదే, ఇది ఎక్కడో జారిపోయింది కానీ చాలా బాగుంది కలర్. మంచి షైనింగ్ ఉంది. చిన్నోన్ అనేసరికి ఆ ఫీలే చాలా బాగుంటుంది అసలు. చిన్నగా బార్డర్ కూడా కింద వైపు ఇలా కంచి బార్డర్ ఇచ్చారు. రెడ్ కలర్, పింకిష్ రెడ్లా ఉంది. మనం పళ్ళులో కరెక్ట్గా పళ్ళుకి వచ్చేసరికి ఈ ప్రింట్ వచ్చింది. చివరి సారి లైన్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఇందాక మనం చూసాం కదా డిజైన్, అదే స్టైల్ లాగా ఇచ్చారు. కొంచెం రెడ్ పింక్ మిక్స్డ్ షేడ్లో ఉంది. ఎగ్జాక్ట్ పింక్ అనేం కాదు, చాలా బాగుంటుంది. కలర్ మాత్రం అదిరిపోయింది అసలు, జారిపోతుంది కదా. బాగుంది కదా కలర్ అయితే. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2950. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో మనం కాశ్మీరీ స్టైల్ డిజైన్ చేస్తాం కదా. మంచి మెరూన్ షేడ్, అసలు భలే ఉందండి కలర్ అయితే. కలర్ ఫ్యాబ్రిక్ ఫీల్. 2 సైడ్స్ కూడా అంతే. పైవైపు చిన్నదే బార్డర్, కింద వైపు మనకి అలా కొంచెం ఆ బార్డర్ రావడం వల్ల కొంచెం చిన్న అకేషన్స్కి బాగుంటుంది. చక్కగా ఫాలింగ్ ఉండటం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది. షైనీగా, అలా అని మరీ గ్లిటరీగా లేదండి, అంటే పిచ్చి షైన్ కాదు, మంచి షైన్. చక్కగా డిజైన్లో కలిసిపోయినట్టుంది. ఇలా బాక్సులు లాగా డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చారు. ఇలా చిన్న పళ్ళు, అన్నిటికీ కూడా అదే కలర్ కుచ్చులు వచ్చాయి. మీరు వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చు. దీంట్లో డార్క్ షేడ్ మెరూన్ కలరే బ్లౌజ్. అన్నీ కూడా మనకి ఇలా 1 మీటర్ వస్తాయి. బ్లౌజ్ కూడా, బ్లౌజ్కి బార్డర్ రాదు. ఇలా చక్కగా జరీ, ఇందులో వచ్చిన బార్డర్ కలర్ ఉంది కదా, అదే కలర్ జరీతో చిన్నగా ఫ్లవర్ అండ్ చిన్న డాట్ ఇచ్చారు. బాగుంది కదా కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి. ఈ సారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వచ్చేసి అన్ని డార్క్ చూపించాను కదా, ఇప్పుడు లైట్ కలర్, లైట్ గ్రే షేడ్ భలే ఉంది కలర్ అయితే. గచ్ కలర్, 2 సైడ్స్ బార్డర్ దగ్గర కొద్దిగా గచ్ కలర్ ఉంది. మధ్యలో ఇంకో కొంచెం లైట్ షేడ్, పేస్టల్ షేడ్. సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అండి, మనకి బార్డర్స్ కూడా సేమ్. డిజైన్ మారింది చూడండి, నీట్గా క్లాస్గా ఉంది సారీ అయితే. ఈ బార్డర్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా బ్యూటిఫుల్ కదా అసలు. చక్కగా ఫాలింగ్ జార్జెట్స్ అవి కట్టే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇలా పళ్ళు, చిన్న పళ్ళునే, చిట్ పళ్ళు. ఇలా చిన్న కుచ్చులు వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఆ డార్క్ షేడ్ ఉంది కదా, కొద్దిగా గ్రీన్ షేడ్ మిక్స్ అయిన కలర్లా ఉంది. కలర్ షేడ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్, ఇప్పుడు నేను చూపించాను బ్లౌజ్ కలరే. ఈ సారీ కూడా 2950. నెక్స్ట్ ఇది కూడా మన సూపర్ హిట్ డిజైనే. చిన్నోన్లోనే చాలా వేరియేషన్స్లో చేసాము. చెక్స్లో చేసాము, ప్లెయిన్ ఆర్ట్లో చేసాము. 2-3 డేస్ బ్యాక్ కూడా మెరూన్ కలర్ మీద చేసాం కదా. ఇది మంచి బాటిల్ గ్రీన్ మీద ఇలా గుత్తు పూలు కలర్ డిజైన్ వస్తుంది కదా, అలా వచ్చి మళ్ళీ ఫెదర్ డిజైన్ కూడా వచ్చింది. అలాగా ఈకల్ లాగా వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ అంతా వస్తుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్, లైట్ డిజైన్ వచ్చింది చూసారా హారిజాంటల్ లైన్లో. చాలా బాగుంది. అది థ్రెడ్ వీవింగ్, చిన్న జరీ యాడ్ చేశారు దాంట్లో. ఇలా పళ్ళు, బ్లౌజ్. దీనికి కూడా ఈ బ్లౌజులు కల్నేత ఇచ్చారండి. ఇందాక చూసిన దానికి కూడా కల్నేత ఉందన్నాను కదా, దీనికి కూడా గ్రీన్ ఒక ఎల్లో కల్నేత వల్ల షైన్ కూడా ఉంది. చాలా బాగుందండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకుంటే ఆ శారీ కూడా ఎలాగో లైట్ షిమ్మరీ లైన్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ హాఫ్ వైట్ మీద కలర్ చూడండి అసలు, కాంబినేషన్ ఎంత బాగుంది. ఒకలాంటి బ్లూయిష్ గ్రేలా ఉందండి. గ్రేలోకే వస్తేమో బాగుంది, చాలా బాగుంది. డిజైన్ అయితే ఫ్లోరల్ అలా ఆల్ ఓవర్ అంతా ప్రింట్ వస్తుంది. లైట్ కలర్, డీసెంట్గా ఉంటుంది. పేస్టల్స్ ఇష్టపడతారు కదా, భలే ఉంటుంది కలర్ అయితే. ఎవరికైనా బాగుంటుంది షేడ్ కూడా. కాంబినేషన్ చూడండి ఎంత కొత్తగా ఉందో, మనం చేయలేదు అసలు, ఎంత మంచిగా ఉంది. చిన్న పళ్ళునే బ్లౌజ్. దీనికి కూడా బార్డర్ కలర్
బ్లౌజ్ కూడా బాగుంది, ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్లౌజ్కి అయితే మనకి బోర్డర్ ఏం రాదు, సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 2950. ఇవి అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నాయండి, అసలు వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది, చాలా క్లాసిక్. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి పైనంతా ట్రయాంగిల్ షేప్ లాగా లైట్ డార్క్, పైన కింద వచ్చేసరికి ఒకలాంటి పికాక్ బ్లూ ఉంటుంది కదా డార్క్ షేడ్, ఆ కలర్ ఇచ్చారు. కింద కూడా స్కర్ట్ బార్డర్ వరకు మనకి షేడ్ ఇచ్చారు. ఇదంతా డిజిటల్ ప్రింట్, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్, చాలా బాగుంది. కొత్త డిజైన్, ట్రెండీగా ఉన్నాయండి అన్నీ కూడా. ఫ్యాబ్రిక్ బాగుంది, ఫస్ట్ ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంది. ఇలా పళ్ళు చిన్నగానే ఇస్తారు అన్నిటికీ. బ్లౌజులన్నీ కూడా ఇదే బొట్టి వచ్చాయి, బార్డర్ కలర్ ఇచ్చారు. 1 మీటర్ అని చూసుకోండి బ్లౌజ్ వచ్చేసరికి. ఇలా కొన్ని అయితే ఇంకా మనకి ఇక్కడ ఫోల్డ్ వేసారు, ఒక 2 ఇంచెస్ మళ్ళీ వెనక్కి ఫోల్డ్ వేసారు, చక్కగా స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. క్లాసీ కలర్స్ బాగుంది కదా, చాలా బాగుందండి. ఈ సారీ కూడా 2950 ఇవ్వండి. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ అన్నీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.